హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. శివారు ప్రాంతంలో పాడుపడ్డ ఓ ఇల్లు. ఆ ఇంట్లో కూడా జనాలు ఉంటారండి. కాకపోతే కింది గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం ఒకటి రెండు ఫ్యామిలీలే. మిగతా సెకండ్ ఫ్లోర్లో మాత్రం ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో అన్ని రూమ్లన్నీ పాడైపోయినాయి, శిథిలావస్థలో ఉన్నాయి. అందుకే భయానికి కూడా చాలామంది, అంటే ఆ ఇంట్లో బిల్డింగ్లో ఉన్నోళ్ళు ఎవరు పైకి వెళ్ళరు. కానీ అసలు ఆ బిల్డింగ్ నుంచి రాత్రి వేళల్లో విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయని, ఎవరో ఏడ్చినట్టు, దర్వాజాలు వాటంతటవే కొట్టుకుంటున్నట్టుగా ఏవో శబ్దాలు వస్తుంటాయి. ఎవరో నడిచినట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టుగా వస్తుంటాయని ఆ బిల్డింగ్లో కింది వైపు ఉన్న వాళ్ళు, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు అంటుంటారు. కానీ అసలు ఏం జరిగింది, ఆ సౌండ్ ఎందుకు వస్తుంది, అసలు ఎవరన్నా ఆ బిల్డింగ్లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అలాంటిది జరిగిందా, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే మన హంటెడ్ వరల్డ్కి వెళ్తే కానీ తెలియదు. అంటే మన దయ్యాల ప్రపంచానికి. మరి ఫ్రెండ్స్, మనం వెళ్ళిపోదామా మన దయ్యాల ప్రపంచానికి? అసలు ఆ బిల్డింగ్లో ఎవరో వచ్చేవాళ్ళు కాదు. కింద ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే. సెకండ్ ఫ్లోర్లో ఓ రూమ్ ఉంది. ఆ రూమ్ గది వైపు, అంటే అది వెనక వైపు ఉంటుంది, చివరి రూము. ఆ చివరి గది వద్దకు ఎవ్వరూ వెళ్ళరు. కనీసం పిల్లలు, ఆ బిల్డింగ్లో ఉన్న పిల్లలు కూడా పొరపాటున కూడా అటువైపు వెళ్ళరు. ఎందుకంటే అంతలా భయానకమైంది. అసలు ఆ బిల్డింగ్లో ఉన్న ఆ ఒక్క గది నుంచి శబ్దాలు వస్తాయి. ఒకప్పుడు, అంటే 25 సంవత్సరాల కింద ఇద్దరు కాలేజ్ పిల్లలు వచ్చారు. అయితే ఇద్దరు కాలేజ్ పిల్లలు ఎందుకు వచ్చారు అదే బిల్డింగ్లోకి అంటే, వారించిన వినకుండా వచ్చారు. వాళ్ళకి నమ్మకం లేదు దయ్యాలంటే ఏందనేది. అవన్నీ కట్టుకథలు రాని నేరుగా వచ్చేసి ఏం చెప్పాలంటే, ఆ ఏరియాలో తక్కువ కిరాయి అనమాట, చాలా తక్కువ కిరాయి. ఆ తక్కువ కిరాయికి ఉంది కాబట్టి డబ్బులు మిగులుతాయన్న ఆలోచన కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చారు. వారం వరకు బాగానే ఉంది వ్యవహారం. కానీ వారం దాటాక రాత్రి వేళలో ఏవో ఆకారాలు, ఎవరో గది వైపు నడుచుకుంటూ వస్తున్నట్టుగా, ఎవరో గది దగ్గరకు వచ్చి, మీరు ఇంట్లో వెళ్ళిపోండి, ఎందుకు వచ్చారు ఇంట్లోకి, నా గది ఈ సెకండ్ ఫ్లోర్లోకి ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఏవో శబ్దాలు. తీరా వెళ్కుండి లేచి చూస్తే ఎవ్వరూ ఉన్నారు. అయితే ఆ ఇద్దరిలో ఒకళ్ళు లేచాడు. ఇది రాత్రిపూట ఈ శబ్దాలు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి అటు ఇటు చూస్తే ఎవరు లేరు. కానీ తాను పెట్టిన కిటికీలు మాత్రం తెరిచి ఉన్నాయి. ఈ కిటికీలు ఎవరు తెరిచిరు, బహుశా వీడే తెరిచి ఉంటాడని చెప్పేసి అతను ఏం చేశాడంటే, మళ్ళీ డోర్లు పెట్టి కిటికీలు వేసి మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ నెమ్మదిగా ఎక్కడో వాళ్ళ దర్వాజకి దగ్గరలో మెట్లుంటాయి. ఆ మెట్ల దగ్గర ఎవరో నిలబడి మాట్లాడుతున్నట్టు, ఎవరో గది వైపు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నట్టుగా శబ్దాలు వచ్చాయి. అది ఎవరు మాట్లాడుతున్నారు, ఈ బిల్డింగ్లో రాత్రిపూట తిరుగుతారా, ఓసారి కింద వాచ్మెన్ అడుగుదామని చెప్పేసి ఆ రోజు రాత్రి వదిలిపెట్టేసి వాచ్మెన్ అడుగుదాం అనుకుని మర్నాడు వాచ్మెన్ అడుగుతారు. వాచ్మెన్ అడిగితే, ఏమో నాకేం తెలియదు, ఆ ఫ్లోర్లోకి అయితే ఎవరు వెళ్ళారు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్కి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంటారు, వీళ్ళు అక్కడికైతే పోరు. ఆ గది గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. ఆ గది గురించి తెలుసుకోవాలనుకుంటే మా పాత సెక్యూరిటీని అడగాలి, అతను మానేసి 6 నెలలు అయింది, బహుశా అతన్ని కలిసినప్పుడు నేను అడుగుతాను, అడిగి చెప్తాను. ఎందుకంటే నాకు కూడా ఎప్పుడు అక్కడ పోలేని నాకు ఐడియా లేదని చెప్పేసి ఆ వాచ్మెన్ చెప్తాడు. సర్లే వదిలిపెట్టి లైట్గా తీసుకుందాం, ఏం కాలేదు కదా, దేవుని తలుచుకొని పడుకుందాం అని చెప్పేసి ఆ రోజు రాత్రి మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ ఎవరో గది వైపు దగ్గర నడుచుకుంటూ వచ్చి మెల్లగా గది దగ్గర నిలబడ్డట్టు. ఈసారి ఇద్దరూ లేస్తారు. ఇద్దరు లేచి ఏం చేస్తారంటే, మెల్లగా డోర్ తీద్దామని డోర్ వద్దకు వెళ్తారు. డోర్ వద్దకు వెళ్ళంగానే డోర్ పక్కనే అద్దం. ఆ అద్దంలోంచి ఒకడు, అంటే కళ్ళు తుడుచుకుంటూ మెద్దమ్మాయి చూస్తే వెనకాల ఎవరో ఆ అమ్మాయి నిలబడ్డట్టుగా కనపడుతుంది. జుట్టు విరవసుకొని తెల్లని వస్త్రాలతో ఆ అమ్మాయి నిలబడ్డట్టు కనపడుతుంది. సడన్గా మళ్ళీ కళ్ళు చూసుకొని చూస్తే ఎవరు ఉండరు వెనక. రే, నాకు ఎవరో కనపడ్డారు అద్దంలో అంటే, పిచ్చివాడా,
ఇప్పుడే నిద్రలో నుంచి లేసా కుదరా, అలాగే కనపడుతుందిలే, ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు. ఏం భయపడకు, ముందు డోర్ తీసి బయట ఎవరి సంగతి ఉందో చూద్దాం, ఊకే నిద్ర లేకుండా చేస్తున్నారు ఇలా అని చెప్పేసి వాడు గట్టిగా మొండిగా వారిస్తూ డోర్ ఓపెన్ చేస్తాడు బయటకి. కానీ బయట ఎవ్వరూ ఉండరు, చిమ్మ చీకటి నిర్మానుష్యంగా ఉంటుంది. ఓసారి కిందికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు కూడా నిద్రపోయి ఉంటారు. అప్పటికి 12:30 అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో మాత్రం బెడ్రూమ్లు వేసి ఉంటాయి, బయట మాత్రం చిన్న బల్బ్ వేసి ఉంటుంది. కింద చూస్తే సెక్యూరిటీ కూడా నిద్రపోయి ఉంటాడు, అన్నీ మూసేసి ఉంటాయి, ఎక్కడిదక్కడ ప్యాకప్ అయి ఉంటాయి. చుట్టూ అంతా తిరిగి చూసి మళ్ళీ గది వద్దకు వస్తారు. గది వద్ద రాగానే డోర్లు దర్వాజాలు వేసి ఉంటాయి. అరే దర్వాజాలు మూసినావా అంటే, నేనే మూయలేదురా తెరిచిపెట్టానంటే, తెరిచిన దర్వాజాలు ఎలా మూస్తాయిరా, ఉండరా గాలికి వచ్చినట్టు మూసినట్టునే అంటే, అప్పుడు ఏం చేస్తారంటే దర్వాజాని నెట్టుతారు. ఎంత కొట్టినా దర్వాజా వెళ్ళదు. ఇదేం పోయే కాలం రా, అసలు ఎవరున్నారా, నాకు అనుమానం వస్తున్నది, లోపల దొంగలున్నారు. అరే ఎవర్రా లోపల అని చెప్పేసి కిటికీ నుంచి తొంగి చూస్తారు. అంతే, అక్కడ చిమ్మ చీకటి, ఎవ్వరు కనబడరు, ఎవ్వరు ఉండరు కూడా. లేరా దొంగలు వచ్చినా కూడా ఎత్తుకెళ్ళడానికి మన దగ్గర బంగారాలు ఉన్నాయరా, ఏమీ లేవు. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా కూడా ఫోన్ బూత్కి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయాలి. ఏమున్నారా మన ఎత్తుకెళ్ళడానికి, ఏమీ లేవు, క్రికెట్ బాలు బ్యాట్ తప్ప. సర్లేరా అని చెప్పేసి మళ్ళీ తొంగి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అప్పుడు నెమ్మదిగా డోర్ ఓపెన్ అవుతుంది. ఏమిరా ఇంత దాకా డోర్ కొట్టినా ఓపెన్ అవ్వలేదు, సడన్గా ఓపెన్ అయిందంటే, లేరా ఒక్కోసారి గొల్లం తడిసిందేమో. మరి నీకు వచ్చిందా సార్, 1 రోజుల కింద మా ఇంట్లో కూడా దర్వాజా తట్టిందిరా. ఇలాగా దర్వాజా తట్టితే దాన్ని నెక్క తందాన్ని రా, అయినా వెళ్ళలేదు, కానీ దానంతట అదే లేదురా, బహుశా ఇది కూడా అలాగే ఉండొచ్చురా అనుకొని స్నేహితుడు చెప్పగా, సర్లేదా ఏదో ఒకటి డోర్ అయితే ఓపెన్ అయిందా, లోన పడుకుందాం, రోజు ఏదో టంట అయిపోయిందిరా మనకి, నైట్ డ్యూటీ చేసినట్టు. వానికన్నా వాచ్మెన్ బెటర్ రా, హాయిగా నిద్రపోతున్నాడు. వాచ్మెన్ కంటే మనమే డ్యూటీ చేసి మనమే వాచ్మెన్లో అయిపోయినాం రా ఈ బిల్డింగ్ లాంటి. సర్లే అని చెప్పేసి ఆ ఇద్దరు పడుకుంటారు. అప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కానీ మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఒకడు దర్వాజా గుమ్మం బయటికి వైపు పండుకొని ఉంటాడు, ఒకడు లోన మంచం కిందకి వెళ్ళిపోయి ఉంటాడు. అదేంటి, ఉదయం రాత్రి పడుకున్నా, మేము ముద్దరం మంచం మీద పడుకున్నాం కదా, నేను మంచం కిందకి ఎలా వచ్చాను, నువ్వు మంచం పైకి ఎలా వెళ్ళవరా అని చెప్పేసి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుంటారు. కానీ వాళ్ళిద్దరికీ ఒక భయానక దృశ్యం కనపడుతుంది. అక్కడ గోడ వైపు చూస్తే చాక్పీస్తో రాసి ఉంటుంది, మీరు ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి, ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదు, ఉన్నా బతకరు, నా మాట విని ఈ 2nd ఫ్లోర్ రూమ్ వదిలేసి వెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అసలు ఈ బిల్డింగ్ ఏముందిరా, రే ఎవర్రావి రాసి పెట్టింది, నిన్న చూస్తే గోడకు ఏం లేదురా, ఈ చాక్పీస్తో గీకింది ఎవర్రా, నువ్వేమైనా గీకేవరా అంటే, నాకు వేరే పని లేదురా, ఇదే పని, నువ్వు ఒక్కడో దొరికినా నాకు భయపడ్డీరికంటే, లేదురా మరి ఎవరు గీకుంటారా, ఇవన్నీ సూచనలు చూస్తే ఈ బిల్డింగ్లో ఎవరో ఉన్నారా, రాత్రి వేళలో ఈ బిల్డింగ్లో ఎవరో సంచరిస్తున్నారా, అరే ఈ నిజం తెలుసుకోవాలరా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుని మర్నాడు ఆ ఇంట్లో ఏముందో కనుక్కుందామని చెప్పేసి ఇద్దరు వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఆ పాత వాచ్మెన్ ఎక్కడ ఉంటాడో కనుక్కొని ఆ వాచ్మెన్ ఇంటికి వెళ్ళి అడుగుతారు. అప్పుడు ఆ వాచ్మెన్ చెప్తాడు, ఒకప్పుడు ఆ ఇంట్లో స్వాతి అనే అమ్మాయి ఓ వ్యక్తిని ప్రేమించి ప్రేమలో అంటే ప్రేమించినవాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఆ విషయం తెలుసుకున్న స్వాతి అనే అమ్మాయి అదే 2nd ఫ్లోర్లో సూసైడ్ చేసుకుని చనిపోయిన ఆ అమ్మాయి ఆ 2nd ఫ్లోర్లోకి ఎవరు వెళ్ళినా సరే గతం అంతే, కొద్ది రోజులలోపు వారిని చంపేస్తుంది, ఏదో రకంగా వాళ్ళని మట్టు పెట్టేస్తుంది. అందుకే ఆ 2nd ఫ్లోర్లోకి ఎవరు వెళ్ళరు, వెళ్ళినా ఎక్కువ కాలం బతకరు అని చెప్పేసి ఆ పాత వాచ్మెన్ చెప్పాలన్నప్పుడు ఆ మాటలు విన్న వీళ్ళిద్దరూ వెంటనే ఈ రాత్రి కాదు కదా, గంట సేపు కూడా ఉండమని చెప్పేసి వెంటనే వెళ్ళి ఉరుకుదాం వచ్చిపోయి మేము మా వస్తువులు తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోతామని అంటారు. అప్పుడు ఆ వాచ్మెన్ అంటాడు, మీరు అసలు ఇంట్లోకి రమ్మని ఎవరు చెప్పిందంటే, లేదు మాకు
కొంచెం మనీ టైట్ ఉందని చెప్పేసి, కిరాయి తక్కువ ఉంది కదా అని చెప్పేసి మేము ఇంట్లో కూర్చొని మరి విషయం గుర్తుపెట్టుకుంటా, ఏ ఇంట్లోనే సరే కిరాయి తక్కువ ఉందని పోకండి. అడుగుకునే కిరాయి తక్కువ ఇయ్యడు, అందులో ఏదో ఉంటుంది మతలబు, గుర్తుపెట్టుకోండి. అది అర్థం చేసుకోండి. కిరాయి తక్కువ ఉన్నంత మాత్రం నమ్మవద్దు. ఆ ఇల్లు చూస్తే కూడా అంత పాడుబడ్డ బంగ్లాలా ఉంది, ఎలా వెళ్ళారు ఆ ఇంట్లోకి అని ఆ వాచ్మెన్ అడుగుతుంది. వెంటనే ఈరోజు రాత్రి చీకటి పడక ముందే మీరు మీ వస్తువులు తీసుకొని బయటికి వెళ్ళడం మంచిది అని ఆ పాత వాచ్మెన్ చెప్తాడు. అంతే, చీకటి పడేంత లోపు అక్కడి నుంచి ఆ వస్తువులు తీసుకొని బయలుదేరి వెనక్కి తిరిగి చూడకుండా వేరే ఏరియాకి వెళ్ళిపోతారు. వెళ్ళాక ఓ రోజు రాత్రి మనోడికి అద్దంలో అమ్మాయి కనిపించింది కదా, అదే అమ్మాయి ఆ ఇంట్లో రాత్రి కల్లోకి వస్తుంది. నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఎప్పుడైనా సరే ఈ ఇంట్లోకి వస్తే నేను చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. కల్లో వచ్చినట్టుంటేనే ఉడిక్కిపడి లేచి తన స్నేహితుడు నిద్రలేపుతాడు. మురై, కన్ఫామ్ రా, ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్నది ఎవరో కదరా, దయ్యమే, అది నిజంగా పడిందిరా, ఇప్పుడు కళ్ళలోకి వచ్చి వార్నింగ్ ఇచ్చిందిరా అంటే, వాయమో కళ్ళలోకి వచ్చిందా, ఈ కుంప ముంచి ఇటువైపు రాలంటే, లేదురా ఇటువైపు రాదు, ఇక్కడే పక్కనే అమ్మవారి గుడి ఉంది, భయపడే అవసరం లేదు, అవసరమైతే గుడి ముందుకెళ్ళి కాసేపు కూర్చొని వద్దాంరా, అంత భయం ఉందంటే. అయితే ఇతను అప్పట్లో పార్ట్ టైం జాబ్ చేసేవాడు, వర్క్షాప్, ఒక చిన్న బట్టల దుకాణంలో. అయితే బట్టల దుకాణం నుంచి స్కూటర్ తీసుకెళ్ళి వెళ్తుండగా బస్ స్టాండ్లో ఓ పోస్టర్ చూశాడు. బస్ స్టాండ్ టర్న్ దగ్గర ఆ గోడ వైపు పోస్టర్ చూస్తే అక్కడ ఓ పోస్టర్, ఆ పోస్టరు సరిగ్గా అబ్జర్వ్ చూస్తే ఆ మరణించిన ఆ రెండో దయ్యమే తిరుగుతుంది, ఆ స్వాతి ఫోటో. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పుడు కనబడటం లేదని పోస్టర్ పెట్టారు, కానీ ఇప్పుడు ఆత్మ అదే ఉంటుంది. ఆ పోస్టర్ చూసిన తర్వాత ఏం ఉందో తెలియదు, వెనక్కి తిరిగి మెల్లదిగా వర్క్షాప్ దగ్గరికి ఆ బట్టల దగ్గర స్కూటర్ నిలిపేసి, ఆ తర్వాత ఆ ఫోటో చూసిన ఆ వ్యక్తి ఏమైపోయాడంటారు? ఇది విచిత్రంగా ఉంది కదా, ఎందుకంటే నమ్మని వాళ్ళని కింద మీదే చేసింది ఆ దయ్యముతో. ఎందుకంటే కొన్ని చోట్ల విచిత్రంగా ఉంటుంది, నమ్మరు కానీ వాళ్ళకే ఎఫెక్ట్ ఎక్కువ కొడుతుంది, నమ్మిన వానికి కూడా ఎఫెక్ట్ కొడుతుంది. కానీ ఈ ఇద్దరు ఏంటంటే ఎక్కువగా పట్టించుకోలేదు, కానీ కూడా వీళ్ళని కింద మీద చేసింది. కానీ విచిత్రం ఏంటంటే ఇది నమ్మలేని నిజం. ఆ తర్వాత ఆ పోస్టర్ చూసిన తర్వాత మనోడు ఎక్కడ కనబడలేడు. లాస్ట్కు స్నేహితుడు వెళ్ళి ఊర్లో వెతికినా ఊర్లో కూడా దొరకలేడు. ఎందుకంటే వాడు ఒక తల్లిదండ్రులు ఎవరు లేరు, అమ్మమ్మ దగ్గర పెరిగాడు. వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఆచూకీ లేదు, వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఎక్కడ ఉంటారో తెలియదు, వాడి దగ్గర ఫోన్ లేదు. మరి వాడు ఏమైపోయినట్టు? ఫ్రెండ్స్, మీకేమైనా అనిపిస్తుందా? ఓ వ్యక్తి సడన్గా అదృశ్యమైండు, ఎక్కడ లేడంటే అసలు అర్థమైంది, ఉన్నాడా లేక లేదు. ఫ్రెండ్స్, మనం మామూలుగా మాట్లాడుకుంటే ఎవరిదైనా ₹1,00,00,000 10 లక్షలు 50 లక్షలు అప్పు తీసుకుంటే పారిపోయింది అనొచ్చు. జేబులో చిల్లిగవ్వ లేనోడు ఎక్కడికి పారిపోతాడు? పైగా కంపెనీ బండి, డెలివరీ బండి అంటే అప్పట్లో స్కూటర్లు ఉండేవి. ఆ స్కూటర్ని మళ్ళీ తెచ్చి అదే ప్లేస్లో కంపెనీ వాళ్ళకి ఇచ్చి నేను ఇప్పుడు వస్తా అని చెప్పేసి వెళ్ళాడంతే. ఆ తర్వాత తిరిగి ఎప్పుడు రాలేడు. ఆ కంపెనీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఏంది అసలు ఎక్కడ పోయింది అని చెప్పేసి వెతికి చివరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా కూడా ఫలితం లేకుండా పోయింది. అసలు ఏమైపోయాడో తెలియదు. ఎన్ని నెలలు సంవత్సరాలు దాటినా ఆ చుక్కీ లేదు. ఏవైనా సరే కొంతమందికి నిజ జీవితంలో నమ్మలేని నిజాలు ఉంటాయి, అవి నమ్మలేము కానీ అవి నిజాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనిషి అదృశ్యం అయిపోయిందంటే దాని అర్థం అది మీకే అర్థం, నాకే అర్థం. ఎందుకంటే ఈ స్టోరీ మాత్రం రియల్. ఎందుకంటే ఇలాంటివి కూడా చాలా జరిగినాయి. ఒక విషయం చెప్పాలంటే, దుష్టశక్తులు స్కైర వ్యవహారం చేసినప్పుడు మనిషి మతిస్థిమితం కోల్పోయి ఎటో వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, చివరకు అంతర్ధానమైపోతాడు. అంటే మరణిస్తాడో తెలియదు, ఇంకెక్కడన్నా వెళ్ళిపోతాడో తెలియదు, ఏమైపోతాడో తెలియదు, అదన్నమాట. అలాంటి కేసులు చాలా చూశాను నేను. అంటే చాతబడి, బాణమతి ఇవంటివి చేస్తారు కదా, మనిషి ఊర్లు బట్టి పోతాడు, చెట్లు బట్టి పోతాడు అంటారు కదా, అలాంటిది ఇది కూడా. మరి ఆ అమ్మాయి ఫోటో చూసిన ఇతడు ఏమైపోయినట్టు? అతను ఆ అమ్మాయి ఫోటో చూశాడని చెప్పేసి ఎలా తెలిసింది? పక్కనే టైర్లు పంక్చర్ చేసుకునే ఓ ముసలివాడి చెప్పాడు తన స్నేహితుడికి.
అది కూడా ఏంది, తన స్నేహితుడు వెతుకుతున్నప్పుడు ఆ ఇద్దరు కలిసి ముసలి వాళ్ళ కళ్ళ ముందు చాలాసార్లు తిరిగారు కాబట్టి ఎవరి కోసం వెతుకుతున్నావు అంటే మా స్నేహితుడు కనపడట్లేంటే ఏమో ఆ బస్ స్టాండ్ దగ్గర ఆ రోజు బండి తీసుకొచ్చి ఆ పోస్టర్ చూశాడంతే. ఆ పోస్టర్ని దీనంగా చూస్తుంటే నేనే అడిగాను ఏంది అంటే ఏమీ లేదన్నాడు. ఆ పోస్టర్ చూశాక చల్లని చెమటలు పట్టాయి మీ వాడికి. ఆ తర్వాత బండి తీసుకుని వెళ్ళాడంతే. ఇక నాకు కనిపించలేడు ఎప్పుడు. అది చాలా కాలమైంది ఇప్పటికాడు కనిపించగానే. అది విన్న స్నేహితుడికి కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి అంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు నా ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.